ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే భయాన్ని ఎలా జయించాలి. భయాన్ని ఎలా జయించాలి. భయం వస్తుందా మనకి? ఎప్పుడైనా వచ్చిందా? ప్రతి మనిషికి భయం అనేది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. భయము రాదు అంటే అది అబద్ధం. భయం వస్తుంది, కానీ దాన్ని జయించుకుంటే భయం మనకేమీ చేయలేదు. అయితే దాన్ని ఎలా జయించాలో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి దాని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మొదటగా మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. దావీదు యొక్క జనులు బయటకు వెళ్ళినప్పుడు శత్రువులు వచ్చి ఆ యొక్క ప్రాంతాన్ని దోసుకొని కాల్చేసి వెళ్ళిపోతారు. ఆ జనం అంతా కూడా బాధ కలిగి దావీదుని చంపాలని చూస్తారు. అప్పుడు దావీదు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? ఒక మాట చదువుకుందాం. 6వ వచనం చూడండి. ఫస్ట్ మన జీవితంలో ధైర్యం దేన్ని బట్టి తెచ్చుకోవాలి అంటే దేవుని బట్టే తెచ్చుకోవాలా. దేవుని బట్టి తెచ్చుకోవాలా. ఇంక దేన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకున్నా ఆ ధైర్యం ఒక్కోసారి పోతుంది. మనుషులు ఉన్నారని ఒకసారి ధైర్యం తెచ్చుకుంటే ఆ మనుషులు దూరమైనప్పుడు ధైర్యం పోద్ది. ఫ్రెండ్స్ ఉన్నారని ధైర్యం తెచ్చుకుంటే ఫ్రెండ్స్ దూరమైనప్పుడు ధైర్యం పోద్ది. లేదా ఇంకేదైనా ఉందని ధైర్యం తెచ్చుకుంటే అది మనకు దూరమైనప్పుడు మనకు ధైర్యం పోతుంది. కానీ దేవుని బట్టి మాత్రం మనం ధైర్యం తెచ్చుకుంటే దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు కాబట్టి మనకు ధైర్యం పోదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనకు దేవుడు ఎప్పుడు తోడుంటారనే వాగ్దానం చేశాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే, నిన్ను ఏమాత్రమును ఎడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేం చేయగలడు. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ఎందుకని? ప్రభు మనల్ని ఎడబాయుడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక 5-6 ఏళ్ళ బిడ్డ ఒంటరిగా చీకట్లో పొమ్మంటే భయపడుతుంది. తల్లో తండ్రో తోడిపోతే ఆ బిడ్డ భయపడదు. ఎందుకని? మా డాడీ ఉన్నాడు, మా అమ్మ ఉంది, లేక మా అన్న ఉన్నాడు, ఎవరో ఉన్నారని ధైర్యంగా వెళ్ళిపోతారు. అయితే ఎవరు లేకపోతే ఒంటరిగా పోయేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మన వారు ఎవరైనా మనకు ఒక్కోసారి తోడుగా ఉండకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండగలిగేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం నమ్మాలి, మన బిడ్డలకు కూడా చెప్పాలి, వారికి కూడా ఆ ధైర్యాన్ని కలగజేయాలి. ఈ లోకంలో ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండలేం. అంటే ఏ మనిషి ఎట్లా మారిపోతాడో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. నేను చిన్నప్పుడు మా పాపకి చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఆమెకు భయపడకుండా ఉంటుందని చెప్పి నేనేం చెప్పేవానంటే, మా యేసయ్య నీకు ఎక్కడ పోయినా తోడుంటాడు, నీకేమీ భయం లేదు అని చెప్పేవాడిని. అయితే అప్పుడు అక్కడ గుంటబడి దగ్గర ఉండేవాళ్ళం మేము, హై స్కూల్ పక్కన. అది ఇంట్లో ఒక 4-5 ఫ్యామిలీస్ ఉండేవి. అక్కడ సాయిబుల్ పాప ఇంకొక అమ్మాయి, మా పాప వయసు అమ్మాయి ఉండేది, చిన్న పాప, 6-7 సంవత్సరాలు. ఈ అమ్మాయి కూడా 6 సంవత్సరాలు అట్టు ఉంటాయి, చిన్న పాప. అయితే ఆ సమయంలో పొద్దుపోయినా వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళేది. ఒకసారి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుండేది, ఈ పాప మనిషి అక్కడికి వెళ్తుండేది. సరే ఒకసారి పొద్దుపోయితే నేను చూసి అడిగాను, మా చీకట్లో 10 గంటలు అయిపోతుంటే ఇప్పుడు పోయేస్తున్నావు అంటే, యేసయ్య మనతో ఉన్నాడు కదా డాడీ, నాకేమవుతుంది అనింది. ఇప్పుడు నేను యేసయ్య లేడు అని చెప్పాను అనుకో, ఆ అమ్మాయి భయపడిపోతుంది. యేసయ్య లేడమ్మా పాపాకు అని చెప్పితే అమ్మాయికి అక్కడి నుంచి ఏమో చేస్తుంది, భయం వస్తుంది. సరే అమ్మ యేసయ్య ఉన్నాడు, కానీ పెందలాన్ని ఆడుకోమ్మా పొద్దుపోయింది కదా అని చెప్పి నేను ఆ పాపని చెప్పేవాడిని. అయితే ఆ ధైర్యం ఇప్పటికి కూడా ఆమెకుంది. అయితే బెంగళూరు పంపించిన తర్వాత నేను ఆమెకు ఒక మాట చెప్పిన, అమ్మ ఎక్కడికి పోయినా ఒంటరిగా బాబాకు పని మీద పోయినా నువ్వు ఫ్రెండ్ని తీసుకొని పోకూడా అని చెప్పిన. నవ్వింది. అంటే నాకు దేవుడు తోడలేడా, నాకేం భయం అని. లేదమ్మా నువ్వు ఆడబిడ్డవి,
అందుకని నీకు తోడు తీసుకోమన్నా. అంతే, నీకు ధైర్యం లేదని కాదు, నీకు ధైర్యం ఉంది, కానీ వాతావరణాన్ని బట్టి ఆడబిడ్డవు కాబట్టి ఒక బిడ్డ తోడుంటే మంచిదని చెప్పాను. సరే డాడీ అలాగే చేస్తాను అంటే ఆ ధైర్యం ఇప్పటికి కూడా ఆమెకి ఉంది. నేనున్నానన్న ధైర్యం కాదు, యేసయ్య ఉన్నానన్న ధైర్యం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఎవరు ఉంటారు? ఎప్పుడు ఏ మనిషి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండలేరు, కానీ యేసయ్య ఎక్కడికి పోయినా మనకు తోడు ఉంటాడు. హల్లెలూయా. ఆ ధైర్యం మనకు రావాలి. ఏ ధైర్యం? దేవుడు మనకు ఎక్కడున్నా తోడుంటాడనే ధైర్యం మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ధైర్యం తెచ్చుకుంటామో ఏ ఊరికి పోయినా మనం భయపడం. ఎందుకని? మన పక్కన ఆయన ఉన్నాడు కదా. ఉన్నాడా లేడా? సరే, నేను ఇంకో మాట కూడా చెప్తా. అప్పుడప్పుడు దెయ్యములకు ప్రార్థన చేసేటప్పుడు దెయ్యం పట్టిన వారికి నేను అడుగుతాను ఒక మాట. ఎందుకు అడుగుతానంటే పక్కనున్న వారికి ధైర్యం రావటానికి. ఇక్కడ ఎవరు ఉన్నారో అని అడుగుతా. యేసయ్య ఉన్నాడని చెప్తుంది. ఎక్కడున్నాడు? నీలో కనిపిస్తున్నాడని చెప్తుంది. అంటే ఇది ఎందుకు అంటే నాకు తెలుసు నాతో ఉన్నాడు యేసయ్య అని సంగతి. వచ్చిన వారికి కూడా ధైర్యం కలగాలి. మనతో ఎవరున్నారని యేసయ్య ఉన్నాడని. అయితే యేసయ్య దెయ్యంకి తెలుసా అంటే తెలుసు. దెయ్యం ఆత్మే, యేసయ్య ఆత్మే. దెయ్యం యేసయ్యని చూస్తుంది, మన కంటికి కనపడాడు ఆయన, కానీ దెయ్యానికి మాత్రం కనిపిస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా సరే నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తుంటే, ఆయన బిడ్డలైన తర్వాత మీతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. నాతోనని కాదు, మన అందరితో ఆయన ఉంటాడు. ఈ సత్యం మీరు గ్రహించాలా. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? కానీ మీరు కొన్నిసార్లు కాదన్నట్టుగానే జీవిస్తున్నారు. నాకు భయం వేస్తుంది బ్రదర్, భయం వేస్తుంది. ఎందుకు వేస్తుంది భయం నీకు? యేసయ్య ఉన్నాడనా లేడనా? నీతో ఉన్నాడనా లేడనా? నీకు భయం ఉంటే నీకెందుకు భయం? యేసయ్య ఉంటే నీకు భయం ఎందుకు? అంటే నీకు నమ్మకం లేదు. ఏమని? యేసయ్య నాతో ఉన్నాడో లేడో అని. నువ్వు యేసయ్యని విడిచిపెడతావేమో కానీ నిన్నెప్పుడైనా యేసుప్రభు విడిచిపెట్టాడా? మనిషి యేసుప్రభు విడిచిపెడుతున్నాడే కానీ యేసయ్య మనిషిని విడిచిపెట్టాడా? ఆయన ఎప్పుడు నువ్వు తప్పిపోయినా మళ్ళీ నీ అంటబడి మళ్ళీ సరిచేసుకుని తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎప్పటికీ విడవడు, ఎడబాయుడు. అందుకని దేవుని బట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కుటుంబ సమస్యలు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా యేసు ప్రభు మనతో ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన్ని గెలిచే శక్తి ఎవరికి లేదు. ఆ విషయాన్ని మనం అందరంగా నమ్మితే, అర్థం చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అది కానీ మీరు నమ్మకపోతే, అర్థం చేసుకోకపోతే భయాన్ని మీరు పోదు మీ కాడి నుంచి. భయం అలాగే ఉంటుంది. ఏదో ఒక విధంగా భయం అనేది వస్తుంది ప్రతిరోజు. పిల్లల కోసమో, మన ఆరోగ్యం కోసమో, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పులోళ్ళు ఫోన్ చేసినప్పుడు, ఇంకొకటి వచ్చినప్పుడు భయం అనేది మనిషికి వస్తుంది. వచ్చినా కూడా ఏం చెప్పాలా? నాతో యేసయ్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని మాత్రమే నువ్వు చెప్పాలా. నువ్వు భయపడ్డావంటే అది ఇంకా భయపడుతుంది నేను. అందుకని యేసయ్య మనతో ఉన్నాడా లేడా? గట్టిగా చెప్పలే. ఉన్నాడు. ఎప్పుడు దాకుంటాడు? మన మరణం వరకు ఉంటాడు. మనుషులు ఉండలేరు. భార్య భర్తలు ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. మనిషికి నమ్మలేం. అంత ప్రమాణాలు చేసి కూడా ఈరోజు మనిషి మారిపోతున్నాడు. కానీ దేవుడు మారడండి. ఆయన మారడు. ఆయన మార్పు లేని దేవుడు. ఇక ఈ కాలంలో ఒకే రీతిగా ఉండే దేవుడు. కాబట్టి ఆయన ఎప్పటికీ మనతో ఉంటాడు. కాలాలు మారినా, తరాలు మారినా, మారని దేవుడు, మారని
దేవుడు ఉన్నాడు నా తోడుగా, నా ప్రభు యేసు ఉన్నాడు నా తోడుగా, నా ప్రభు యేసు ఇడువని ఎడబాయని వాడు, ఇడువని ఎడబాయని వాడు, ఎన్ని బాధలొచ్చినా తీర్చగల సమాధుడు, ఎన్ని బాధలొచ్చినా తీర్చగల సమాధుడు ఉన్నాడు నా తోడుగా, నా ప్రభు యేసు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ మనతో, తరాలు మారిపోతాయి, యుగాలు మారిపోతాయి, ఆయన మారడు, మనతోనే ఉంటాడు ఆయన. ఆ విషయం మీరు తెలుసుకుంటే మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి, మనం భయాన్ని జయించాలంటే ఇంకొన్ని విషయాలు మీకు చెప్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మన హృదయం మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యం గలవారుగా. చూడండి, మనం ధైర్యంగా ఉండాలంటే మనలో తప్పు లేకుండా ఉండాలి. మనం తప్పు చేస్తే భయం వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. ఒక పొరపాటు చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు రాగానే వాళ్ళని చూసి ఆటోమేటిక్గా లోపల మనకి భయం వచ్చేస్తుంది. మనం తప్పు చేయలేదు, మనకెందుకు భయము? మన హృదయము మన మీద నేరారోపణ చేయకూడదంట. ఏరే వాళ్ళు మనకు చెప్పేది ఏరే వాళ్ళు మన గురించి చెప్పకముందే మన హృదయం మనకు చెప్తుంది. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది. ఏమని? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటుగా మాట్లాడావు, నువ్వు అది తీసుకొని ఉండకూడదు, నువ్వు అలా చేసి ఉండకూడదు, అలా ఎల్లు ఉండకూడదు అని మన హృదయమే మనల్ని హెచ్చరిస్తుంది. అది ఎప్పుడు హెచ్చరిస్తుందో అప్పుడు కానీ మనం సరి చేసుకుంటే మనకేం ఇబ్బంది ఉండదు. కొంతమంది అలా సరి చేసుకోరు, వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడి ఉంటుంది, వాళ్ళకి ఏమీ ఇబ్బంది అనిపించదు. మనస్సాక్షి బాగా పనిచేసే వాళ్ళకి వెంటనే అర్థమైపోద్ది, వాళ్ళు మంచి చేశారా చెడ చేశారా, అది రైటా రాంగ్ అర్థమైపోద్ది. అర్థమైనప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు, లేకుంటే తప్పు అయిపోయిందని చెప్తారు. బ్రదర్ తప్పు అయిపోయింది, పొరపాటు అయింది అంటారు. ఎందుకని? నేను పోయినసారి నెల్లూరులో సాయంత్రం కూటము పొద్దుగు ఎక్కువైపోతుంది, మనం 5:30 కాదు 5కి పెట్టుకోవాలని చెప్పారు. కానీ లేటుగానే వచ్చారు. తర్వాత మళ్ళీ కూడా చెప్పామ్మా ఈ వారం కూడా లేటుగా వచ్చారు, మీరు పొద్దుపోతుంది కదా, మీరు కొంచెం 5కే రావాలని చెప్పారు. ఒక సిస్టర్ వచ్చి అంటుంది, సారీ బ్రదర్ నేను మర్చిపోయాను, పొరపాటు అయిపోయింది, మీరు చెప్పారు నేను రాలేకపోయానని చెప్పి. అంటే ఆ మనస్సాక్షి ఏమనిపిస్తుంది? నేను టయానికి రాకపోవడం తప్పేను అని అనిపిస్తుంది నాకు. ఆమె ఆ మాట చెప్తుంది, మిగతా వాళ్ళకి అనిపించలే, ఆమె అనిపించింది కాబట్టి నేను తప్పు అయిపోయిందని కరెక్ట్గా రాలేకపోయానని నేను అడగలే ఆమె చెప్తుంది. కొంతమందికి మనస్సాక్షి పనిచేసినప్పుడు వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకేమనిపించదు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి మొద్దుబారిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఇప్పుడు ఒకరు తగ్గింది, కానీ బైక్ ఇలా పట్టుకొని ఇక్కడ కండ మొద్దుబారిపోయింది, అది కాయ కాసిపోయింది. అక్కడ చర్మం అక్కడ వరకు కాయ కాసింది. అలాగే మన మనస్సాక్షి కూడా వాత వేయబడిపోతే ఇంకా నువ్వు ఎవరేమన్నా నువ్వు పట్టించుకో, తుడి చేసి పోతుంటావు. ఎవరైనా తిట్టిని సిగ్గులే రోసంలే అటు తుడి చేసి వెళ్ళిపోతుంటారు. మనస్సాక్షి ఏమైనా అన్ని దాన్ని పట్టించుకునేదిలే. ఎందుకని? మనసు ఏమైపోయింది? అది వాత వేయబడిపోయింది, మొద్దుబారిపోయింది, అది షార్ప్గా లేదు, పని చేయట్లేదు. చాలామంది అలాగే ఉన్నారు. ఎవరో చెప్పలే మనం తప్పు చేసేవని, మన హృదయమే మనకు చెప్తుంది, మన మనస్సాక్షియే మనకు చెప్తుంది. దాని ప్రకారం మనం కరెక్ట్ చేసుకుంటే ఎవరేమనుకున్నా మనకి ఇబ్బందిలే. ఒక వ్యక్తి తెలియక నా గురించి అనుకుందాం, మీ గురించి ఎందుకులే, 100 చెప్పాడు అనుకో, నాకు తెలుసు నేను తప్ప ఒప్పు అనేది. నాకు తెలిసినప్పుడు నేనే వాళ్ళ మీద ఎవరు ఇవ్వలే. ఎందుకని? నేను తప్పు చేశానా రైట్ చేశానా నాకు తెలుసు కదా, నేను ఎందుకు పోయి మళ్ళీ వాళ్ళని గెలుక్కోవటం? ఒక 4 రోజులు పోతే విషయం తెలిసిపోతుంది, సత్యం తెలుస్తుంది.
అప్పుడు వాళ్ళే తలంచుకుంటారు. ఏమని? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా. వచ్చినప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు తల దించాల్సిందే. అక్కడికి అటువంటిప్పుడు మనం ఎందుకు? మన మనస్సాక్షి తెలుసు కదా, మనం భయపడాల్సిన అవసరం లే. వాళ్ళు అన్నారే నన్ను ఇట్లా అంటున్నారే అని నువ్వు కలవరపడాల్సిన అవసరం లే. ఎందుకంటే నీ మనస్సాక్షి నీకు చెప్తుంది ఏమని? నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి. తప్పు చేయనంత వరకు మనము వారికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీ హృదయాన్ని ఆరోపణ చేయకుండా చూసుకోవాలి. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అప్పటికప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఇంకా నీ మీద భయం అనేది ఉండదు. లేకపోతే వాళ్ళని చూసినప్పుడల్లా నీకు మళ్ళీ ఆ భయం వస్తుంటుంది. నేను ఆ విషయంలో చేశాను కదా అని వస్తుంది. అది సరి చేసుకున్నావు అనుకో, మళ్ళీ భయమో ఉండదు. కాబట్టి ఒకటి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండు, మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన మనస్సాక్షి కరెక్ట్గా ఉంటే 100 మంది 100 మాటలు మనల్ని అన్నా వాళ్ళు తలదించుకుంటారు, కానీ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మూడో విషయం చూడండి, హగ్గయి 2:5. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కాబట్టి భయపడుకుని. మరియు దేవుని పరిశుద్ధ ఆత్మను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తుందంటే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుందో చూద్దామని. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం నుంచి. సాసి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారై దేవుని వాక్యమును బహు ధైర్యంగా బోధించును. చూడండి, ఇక్కడ వాళ్ళకి కొన్ని ఆటంకాలు వచ్చాయి. వాళ్ళందరూ కలుసుకొని గట్టిగా ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి నింపబడినప్పుడు వారు ధైర్యం వచ్చేసింది. అంతమంది ఆటంకాలున్నా, అన్ని ఇబ్బందులున్నా వాళ్ళు భయపడకుండా మళ్ళా పోయి దేవుని వాక్యం చెప్పారంట. దీని గురించి నేను చాలా అనుభవాలు మీకు చెప్పగలను, కానీ కొన్ని మచ్చుకు చెప్పి ముగిస్తా, సమయం అవుతుంది కాబట్టి. ఒకసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేనేదైనా భయం అని నా లోపల అనిపిస్తే నేను వెంటనే చేసే పని ఏంటంటే ఆ రోజు ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటాను. ఎక్కువసేపు ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బలముగా ఆయన శక్తిని నా మీదకు పంపినప్పుడు ఆ భయం వెళ్ళిపోద్ది, బహు ధైర్యం వచ్చేస్తుంది. ఇక తెల్లారి నుంచి దాని గురించి లెక్కే చేయను. ఎందుకంటే దేవుని ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఇక దాని గురించి ఇంకా భయపడే ఆలోచనే ఉండదు. ఎందుకంటే ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ధైర్యాన్ని మనకిస్తాడు. ఆయన ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ పిరికాత్మ కాదు. దేవుని ఆత్మ పిరికాత్మ కాదు. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తి మన మీదకి వస్తుంది. హల్లెలూయా. నేను పలుమార్లు ఇటు అనుభవాన్ని నేను గమనించాను. తర్వాత కొన్నిసార్లు ఎక్కడైనా పరిస్థితులు అననుకూలంగా మనకు ముందు ఉన్నాయనిపించినా కూడా ఒకసారి ప్రభువుని గుర్తు చేసుకోగానే పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం లోపలికి వస్తుంది. నేనుండా కానీ నీకు భయపడి నిలబడు అన్నప్పుడు ఆ పరిస్థితి ఎంత అననుకూలంగా ఉన్నా, అక్కడ ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా ధైర్యంగా నిలబడతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేసే పని అది. హల్లెలూయా. ఒకసారి దెయ్యములకు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమందికి చాలా దెయ్యాలు బట్టి ఉంటాయి, రకరకాల శక్తులు ఉంటాయి వాళ్ళలో. అప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయక ముందే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి దిగి రావటం నేను చూశాను. ఎందుకంటే ఆ శక్తికి మించిన శక్తి దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవేవి మనల్ని ఏం చేయలేం. లేకపోతే సైతాన్ని మనం ఏం చేస్తామో, కొడితే పోతాడు, తిరిగితే పోతాడు, దేవుని శక్తిని చూసే పోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆ పరిశుద్ధాత్మని ప్రార్థన చేసినప్పుడల్లా ఆత్మ ద్వారా మనకి దేవుని శక్తి, ధైర్యం వచ్చేస్తుంది. అది ఎంత ధైర్యం అంటే వాళ్ళు అప్పుడు దాకా భయపడిపోయిన వాళ్ళు లేచి మళ్ళీ వాక్యం చెప్పబోయారు. వాళ్ళు అంతకుముందే వాళ్ళని జైల్లో పెట్టి బయట పంపించారు. వాళ్ళని ఎవరిని?
యేసయ్య శిష్యుల్ని అంతకుముందే జైల్లో పెట్టేసి బయటికి పంపించున్నారు. జైల్లో కూడా వేసున్నారు, కొట్టించున్నారు. ఇన్ని చేసినా కూడా వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ పోయి చెప్తున్నారు. ఏందిరా అంటే దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు ధైర్యంతో నింపబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి సమస్య నీకు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది నీకు కలిగినా, ఎలాంటి అక్కర నీకు ఉన్నా, ఎలాంటి వ్యాధి నిన్ను బాధించినా, ఎలాంటి కుటుంబ సమస్యలే నీకు ఉన్నా, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఒకటి దేవుని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి. రెండు, నీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్త చేసుకుంటాన్ని బట్టి. మూడు, పరిశుద్ధాత్మను బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మన వాళ్ళు మన దగ్గరకు రావటానికంటే ముందే పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడు కష్టం ఉన్నా, ఎప్పుడు బాధ ఉన్నా వెంటనే నీ దగ్గరకు వచ్చేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ మాట చూడండి, ముగించేస్తాను. పేతురు రాసిన పత్రికలో చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం 12 నుంచి చూడండి. చూడండి, క్రీస్తు నామం నిమిత్తం ఏదైనా మనం ఇబ్బందులు పడినప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తాడు? మన మీద వచ్చి నేస్తాడు, మన దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు మనం ధన్యత. ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మనం 108కి ఫోన్ చేస్తాం. ఈయనకి ఫోనే చేయబల్లా. మన బిడ్డకి సమస్య వచ్చిందంటే అన్ననే వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే ఆయన పనిచేస్తున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా ఇప్పుడు లేడు ఇక్కడ భూమి మీద. ఇప్పుడు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని సంఘమును నడిపించడానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా సరే నీ దగ్గరకు వచ్చేస్తాడు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చి అక్కడ నీకు ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేస్తాడు. అందుకని ఫస్ట్ నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు ఎవరికి ఫోన్ చేద్దామని ఫోన్ కూడా ఎతకాల్సింది. యేసయ్యకి మోకరించి యేసయ్యకి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏం చేయాలి? ఫస్ట్ నువ్వేం చేయాలి? మోకరించి దేవుడికి చెప్పాలి. అప్పుడు నీకు దేవుడు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆలోచిస్తాడు. నీకు ఏ విధంగా మార్గం చూపించాలో అని చూపిస్తాడు. ఆయనకు చెప్పకుండా నువ్వు ఎవరో వస్తారనుకుంటే వాళ్ళు వస్తారో రారో. నీకు ఎప్పుడు అందుబాటులో ఉండేది, సహాయం చేసేది ఆయన ఒక్కడే. కాబట్టి ఫస్ట్ ఏదైనా, ఏ జామ్ అయినా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా వెంటనే నువ్వు చేయాల్సిన పని, నా దేవుడు ఇప్పుడు నాకు సహాయం చేస్తాడు అని మోకరించి ఫస్ట్ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా మనం ప్రార్థన చేయగలిగితే ఎంత పెద్ద సమస్యల నుంచి అయినా సరే యేసయ్య మనల్ని బయటకు తీసుకొస్తాడా రాడా? సరే, ఇప్పుడు ముగిస్తున్నాను. ఇప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు. నీ అనారోగ్యం నుంచి యేసయ్య నిన్ను బయటకు తీసుకొస్తాడా లేదా? చెప్పండి. కుటుంబ సమస్యల్లో ఉన్నావు. నీ కుటుంబ సమస్యలో నుంచి యేసయ్య నిన్ను బయటకు తీసుకొస్తాడా రాడా? అప్పుల్లో ఉన్నావు, నిండా మునిగిపోయి ఉన్నావు. నిన్ను యేసయ్య బయటకు తీసుకొస్తాడా రాడా? తీసుకొస్తాడు. లేదు ఇంత నిందల పాలైపోయినావు. యేసు ప్రభు వాటన్నిటిలో నుంచి నేను బయటకు తీసుకొస్తాడా లేదా? ఏదైనా కూడా కావచ్చు, దాంట్లో నుంచి మన యేసయ్య బయటకు తీసుకొస్తాడు. అది మన నమ్మకమై ఉండాలి, అది మన ధైర్యమై ఉండాలి. అది ఉన్నప్పుడు నువ్వు దిగులు పడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. 100 మంది కూడా అందనుకొని ఏమైనా మాట్లాడుకొని నీకు అనవసరం. నువ్వు మనస్సాక్షి శుద్ధి చేసుకొని దేవుడి వాక్యాన్ని నమ్మి ఆయన ప్రకారంగా జీవించాలంతే. దేవుడు సర్వము నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి, ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి బాధను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడివి, అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుడివి, ఈడని ఎడబాయిన దేవుడు ప్రభువా. ఏదైనా నీకు సాధ్యమే. నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. అయ్యా, నీకన్నా మమ్మల్ని ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. నీవే 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 మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు.
అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, యదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, పరలోకాన నీతోనే ఉండాలని. యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ. తల్లి గర్భమునందు నేనుండగనే నన్ను ఎరిగిన నా దేవా, పుట్టినది మొదలు ప్రేమించితివి, కంటిరెప్పలా కాచితివి. నీ వంటి ప్రేమను నే చూడలేదు, నీ వంటి ప్రేమను నే చూడలేదు. నీ స్వరమును నే వినాలి ప్రభువా. యేసయ్యా నాకొక ఆశ, యేసయ్యా నాకొక ఆశ.